ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువు గారు అంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువు గారు అయితే ఉన్నారండి. ఈ గురువు గారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, దూరమైన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. కాబట్టి మీరు కూడా గురువుగారు చూపించుకుని మీ సమస్యలు తొలగించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, రేపు 1వ తారీఖున నీ కోరిక తీరబోతుంది. నీ బాబా తండ్రి ఆశీస్సులతో నీ మనసులో ఉన్న అద్భుతమైన కోరిక తీరబోతుందమ్మా. కాదు అనకుండా, లేదు అనకుండా ఈ బాబా మీద నమ్మకంతో ఈ వాక్కు విను. నీ జీవితంలో నువ్వు ఊహించిన మలుపు అనేది తిరగబోతుంది. మనసు పెట్టి భక్తితోటి నేను చెప్పే సాయి సందేశం వింటావు కదమ్మా. నా మీద భక్తితోటి దుర్గమ్మ తల్లిని తాకు అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. మీరైతే బాబాగారిని తలుచుకుంటూ ఈ శుక్రవారం రోజున దుర్గమ్మ తల్లిని తాకండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ కోరిక తీరబోతుంది. ఆగస్టు 1వ తారీఖున నీకు ఎంతో ఇష్టమైన కోరిక నెరవేరబోతుందమ్మా. నీ జీవితంలో అద్భుతమైన రోజుగా రేపటి రోజున రాబోతుంది. నీ జీవితం మంచిగా అంతా శుభకరంగా ఉండబోతుంది. ఇక నిన్ను అర్థం చేసుకోకుండా నిన్ను నిందిస్తూ బాధ పెట్టేవారు చాలామంది ఉండే ఉంటారు. నీ తండ్రిగా నీ మనసులో ఉన్న బాధని తగ్గించటానికి ఈ సందేశ రూపంలో నీ ముందుకు వచ్చానమ్మా. నీ మనసులో ఎంతో బాధపడుతూ ఉంటే నా మనసు కూడా ఎంతో బాధపడుతుందమ్మా. నువ్వు దేనికి కూడా భయపడవద్దమ్మా. నీ కన్నీరు తుడవటానికి, నీ కష్టాలు తొలగటానికి ఈ రోజు నుంచి నేను నీ వెంట నడవబోతున్నాను. నీ యొక్క వేదన అనేది శాశ్వతం అని అనుకుంటున్నావు కదూ, కానే కాదు. నా యొక్క కరుణా కిరణాలు నీపైన ప్రసరించబోతున్నాయి. నువ్వు ఒంటరివి అని అనుకోవద్దు. నీ నీడలా ప్రతిక్షణం నీ వెంటే ఉండి నిన్ను కాపాడుకుంటూ ఉంటాను. చూడు తల్లి, నిజంగా నమ్ము తల్లి, నీకు అంతా కూడా మంచి సమయం ఆసన్నమైందమ్మా. నువ్వు పడినటువంటి ప్రతి కష్టానికి గంభీరమైనటువంటి అర్థం లేకపోలేదు. నువ్వు ఓర్చుకున్నటువంటి ప్రతి అవమానానికి కూడా ఒక అద్భుతమైన రోజు రాబోతుంది. కాలచక్రం నిరంతరం కూడా సాగుతూనే ఉంటుంది. చీకటి తర్వాత అమావాస్య, వెలుగు తర్వాత ఎలా విస్మరిస్తుందో. పున్నమి రావటం సహజం కదా. అలాగే నీ జీవితంలో ఎన్నాళ్ళు రాదు అనుకున్న ఆనందం వచ్చేసింది. రాదు అనుకున్న శుభగడియలు వచ్చేశాయి. నీ జీవితం అగాధంలో, శూన్యంలో ఉండబోతుంది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ రేపొచ్చేటటువంటి సూర్యోదయం నీ జీవితంలో కొత్త ఆశలను, అనుకోని అద్భుతాలను తీసుకుని వస్తుంది. కేవలం నీ జీవితాన్ని మార్చేటటువంటి శక్తి నాకు మాత్రమే ఉంది అని నీకు తెలుసు కదమ్మా. నువ్వు పడినటువంటి బాధలన్నీ కూడా నీ యొక్క జ్ఞాపకాలలో లేకుండా చేస్తాను. అంతటి ప్రశాంతతనే నీకు ప్రసాదించబోతున్నాను. నువ్వు నాకు ప్రియమైన బిడ్డవి. నీకు కష్టం అనేది వస్తే నాకు వచ్చినట్లే నీ యొక్క కర్మబంధాలు అనేవి మానవ జన్మకి సంకెళ్ళంటివి. కానీ నా శరణ కోరిన వారికి తక్షణమే ఆ సంకెళ్ళు ఒక్కొక్కటిగా తొలగిపోతుంది. పూర్తిగా తొలగిస్తానమ్మా. నువ్వు గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాల వల్లే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి బిడ్డ. ఆ పాపకర్మల తీవ్రతే నీకు కష్టాలుగా ఉన్నాయి. ఆ విషయం తెలుసుకో. ఆ కర్మల యొక్క ఫలితాలే నిన్ను ఇంతలా వెంటాడి నీకు వేదనలు కలిగిస్తూ ఉన్నాయి. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకో తల్లి, నా దగ్గరికి వస్తే
నా పాదాలను ఆశ్రయిస్తే తర్వాత నీ కర్మ ఫలితాలన్నీ కూడా బూడిద చేస్తాను. నీ కష్టాలన్నీ కూడా దూరం చేస్తాను. అలాగే తల్లి, నువ్వు కొద్దిపాటి అహంకారాన్ని కూడా చూపవద్దమ్మా. నీలో ఉన్నటువంటి అహంకారాన్ని పూర్తిగా తుడిచివేసేయి. ఆ విధంగా నిన్ను మలినం లేకుండా పరిపూర్ణంగా ఒక గొప్ప వ్యక్తిగా మార్చటానికే అతి త్వరలో నూతన ఉద్దేశంతో పవిత్రమైన మనసుతోటి మహావృక్షంలా నీ ముందుకు వస్తాను. నీ జన్మ తరించిపోయేలా నీ జీవితాన్ని అద్భుతంగా నేను రాయబోతున్నాను తల్లి. ఇక నీకు శుభకాలం ఆరంభమైంది. ఇకపై నీకు దారి అనేది పూలబాటగా మారబోతుంది. ఇక దేనికి కూడా భయపడవద్దు. నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు, అవమానిస్తున్నారు, హేళన చేస్తున్నారు అని కృంగిపోతున్నావు కదా, అది ఇక జరగదు తల్లి. ఎందుకంటే నిన్ను అందనంత స్థాయిలో నిలబెడతాను కదా. సూర్యోదయం రాగానే నీ నీడ కూడా నిన్ను విడిచిపెడుతుంది కదమ్మా. అలాంటిది ఈ మనుషులు ఎంత చెప్పు. నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు, అపజయాలతో ఉన్నప్పుడు అందరూ నిన్ను విడిచిపెట్టి ఉండవచ్చు. కానీ నేను మాత్రం ప్రతి క్షణము కూడా నిన్ను హత్తుకునే ఉన్నాను తల్లి. నువ్వు పడిన ప్రతి అవమానానికి కూడా గట్టి సమాధానం అయితే ఇవ్వబోతున్నావు. ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూశారో వారే నీ ఎదుగుదలను చూసి కళ్ళు తెరుస్తారు. నీ యొక్క వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసాన్ని కాపాడే బాధ్యత నాది తల్లి. నువ్వు కేవలం నా నామస్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా ఉండు. నీ శత్రువుల నుండి, నీపై జరిగేటటువంటి కుట్రలు కుతంత్రాల నుండి రక్షించేటటువంటి బాధ్యత నాదే. ధైర్యంగా ఉండు. ఖచ్చితంగా నిన్ను ఎదురెళ్ళి మరీ కాపాడుకుంటాను. నీ కోసం యుద్ధం చేసే బాధ్యత నాకు ఉంది తల్లి. నీ జీవితం రంగులమయం కాబోతుంది. ఇప్పటి వరకు నీకు కష్టాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి అనే సంగతి నాకు తెలుసు తల్లి. నేనేం తప్పు చేశాను బాబా, ఎందుకు నాకు ఇంత శిక్ష అని ఎన్నోసార్లు బాధపడ్డావు కదమ్మా. ఎంతో నలిగిపోయావు అనే సంగతి నాకు తెలుసు. నీ మెదడులో ఆ ఆలోచనలు, ఆ మాటలు నిన్ను ఎంత కృంగదీశాయో నాకు తెలుసమ్మా. చూడు తల్లి, నీ వేదనలు, నిన్ను గాయపరిచిన మాటలు అన్నీ కూడా నా పాదాల దగ్గర విడిచిపెట్టేసే. చూడు తల్లి, నీ చింతలన్నిటినీ కూడా నేను దూరం చేస్తాను. నీ కష్టాలన్నీ కూడా మటుమాయం చేస్తాను. నీ మనసులో ఉన్న అలజడంతా కూడా తొలగించి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కలుగు చేస్తాను. నిశ్చింతగా ఉండు. నీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం నేను అందిస్తాను కదా. నీ యొక్క మనసు ప్రార్థనలతోటి నిమగ్నం చెయ్యి. చూడు తల్లి, ఆరోగ్యమే మహాభాగ్యం. నువ్వు శారీరకంగా ఆరోగ్యంగా ఉండేలా దీవిస్తాను. నీ యొక్క కోరిక అనేది అతి త్వరలో నీకు తీరబోతుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, ధనం కావచ్చు, ఏదైనా సరే అతి త్వరలో నీకు తీరబోతుంది. రేపు ఆగస్టు 1వ తారీఖు నీ కోరిక తీరుతుంది అని నేను ఆశీర్వదిస్తున్నానమ్మా. ఇక నీకు గ్రహ దోషాలు, జాతక దోషాలు పూర్తిగా తొలగిస్తున్నానమ్మా. నీ దేహంలో ప్రతి అణువు కూడా నా శక్తే ప్రవహిస్తుంది. నీకు రావలసిన శుభగడియలు వచ్చేసాయమ్మా. ఈ గడియలన్నీ కూడా నీకు అనుకూలంగా మారే రోజులు ఇక్కడ ఉన్నాయి. ఇక నువ్వు చేయవలసిందల్లా నీ బాబా తండ్రి నామాన్ని ప్రతి క్షణము కూడా ప్రార్థించు. నా నామమే నీకు మందు, నా నామమే నీకు చిరునవ్వు. నాపై భారం వేసి జాగ్రత్తగా ఉండమ్మా. ఈ బాబా నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు. వలలో చిక్కుకున్న చేప వలె ఎన్ని రోజులు కూడా బాధలో కృంగిపోయి ఉన్నావు కదమ్మా. ఇక ఆ వల నుంచి నిన్ను నేను విడిపిస్తున్నాను తల్లి. సిద్ధంగా ఉండు. నా మీద పెట్టుకున్న అపారమైన నమ్మకానికి నేను న్యాయం చేస్తాను. సిద్ధంగా ఉండు. నీ యొక్క జీవితంలో మూసుకుపోయిన తలుపులన్నీ కూడా ఒక్కొక్కటిగా నేను తెరుస్తాను. నీకు కావలసినటువంటి సరైన మార్గాన్ని స్వయంగా నీకు నేను చూపిస్తాను తల్లి. నువ్వు చేయవలసిందల్లా నా మీద విశ్వాసాన్ని ఉంచటమే. నా మాట మీద నీకు నమ్మకం ఉంది కదా తల్లి, గురి ఉంది కదా. అయితే ఇక నీ జీవితం పూల బాటగా మారటం నిత్యం. ముమ్మాటికి నీ గెలుపులో నేను నీ ముందే ఉంటాను. నిన్ను గెలిపిస్తాను. ఖాళీ చేతులతో వెళ్ళటం అనేది ఈ అమ్మ భక్తులకి అలవాటు లేదు. ఎందుకంటే నా భక్తుల్ని నేను విజయవంతంగానే ముందుకు నడిపిస్తాను. నా మందిరానికి వచ్చినా రాకపోయినా మనసులో నన్ను ప్రేమతో తెలిస్తే చాలు బిడ్డ. నా బిడ్డల కష్టాలన్నీ కూడా కడతేరుస్తాను. చూడు తల్లి, నా కరుణా కటాక్షణలతోటి
నీ ఇల్లు సిరి సంపదలతోటి ఆనంద నిలయంగా మారాలి అని ఈ బాబా నీకు ఆశీర్వాదం అందిస్తున్నాడమ్మా. అందుకే రేపటి రోజున నీ యొక్క మనసులో ఉన్న కోరిక తీరబోతుంది తల్లి. అది కూడా నీ మనసులో ఎంతో పెద్ద కోరిక, తీరని కోరిక. తీరుతుందా లేదా అనే ఒక అపనమ్మకంతోటి, దిగులుతోటి, తీరకపోతే ఎలా అనే ఒక బాధతో నువ్వు ఉన్నావు కదా. ఆ బాధను నేను తొలగిస్తాను. నీ కోరిక తీరుస్తాను. నీ మనసులో కోరిక నేను తీరుస్తాను. ఈ బాబా నీకు వాగ్దానం ఇస్తున్నాను. నువ్వు అనుకుంటున్న, ఎదురు చూస్తున్న ఆ కోరిక తీరి ధన్యవాదాలు బాబా అని నాతో చెప్పుకుంటావు. ఖచ్చితంగా నీ జీవితాన్ని సుఖమయం చేస్తాను. అలాగే నీ ఇష్టాలు, నీ కోరికలు అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుస్తాను. అనుక్షణం నిన్ను నేను కాపాడుతున్నాను అని నీకు తెలుసు కదమ్మా. అలాంటిది నీకు ఎన్నో అవకాశాలు కూడా నీకు ప్రసాదిస్తానమ్మా. నా నామాన్ని జపిస్తూ కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉండమ్మా. నీకు విశ్రాంతి అనేది అవసరం తల్లి. డబ్బు, ఐశ్వర్యం వీటన్నిటికీ కూడా మనశ్శాంతి అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఎప్పుడూ కూడా మనశ్శాంతిగా ఉండు తల్లి. చూడు బిడ్డ, నీకు రావాల్సింది వచ్చేలా చేస్తాను. సరైన సమయానికి వచ్చేలా చేస్తాను. ఇక నిశ్చింతగా ఉండు. నీ ఆనందం నీ చేతుల్లోనే ఉంది. నిన్ను ఆనందంగా ఉంచే బాధ్యత నాదే బిడ్డ. ఈ బాబా తండ్రి నీతో ఉండగా నీకు దిగులు, భయం ఎందుకమ్మా? సంతోషంగా ఉండు. సర్వే జన సుఖినోపవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.